జబ్బు ముదిరిపోవటంతో కాళ్లను తొలగించారనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. 10 ఏళ్లకు మించి షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు నాడీ వ్యవస్థ దెబ్బతినిపోతుంది. రక్తనాళాలు కూడా పాడైపోతాయి. దీంతో స్పర్శ బాగా తగ్గిపోతుంది. ఫలితంగా కాళ్లకు పాదాలకు దెబ్బలు తగిలినా పుళ్ళు పడినా పెద్దగా నొప్పి బాధలు లేకపోవడంతో చాలా మంది వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. షుగర్ అదుపులోనే ఉందని, నాకెందుకు సమస్యలు వస్తాయని మరికొంతమంది పాదాల సంరక్షణ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇవన్నీ చివరకు పాదాలకు ఎసరు పెడుతూ ఉంటాయి. మధుమేహుల్లో కనిపించే పాదాల సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పదేళ్లకు మించి షుగర్ జబ్బు ఉన్నప్పుడు సహజంగానే దాని ప్రభావం మన శరీరంలోని అన్ని అవయవాలపైన ఉంటుంది. షుగర్ దాడికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజురోజుకి కుదేలైపోతుంటుంది. అన్నిటికీ మించి కాళ్లలోని నాడులు దెబ్బతింటాయి. నరాల మీద ఉండే మైలిన్ అనే పూత తగ్గిపోవడంతో పాటు నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే యాక్సోప్లాజం అనే పదార్థం బాగా తగ్గిపోతుంది. దీనికి తోడు రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా స్పర్శ తగ్గిపోతుంది. దీంతో కాళ్లకు దెబ్బ తగిలినా, కాళ్ల మీద పుండు పడినా మధుమేహులకు నొప్పి బాధ సరిగా తెలియవు. నొప్పి బాధలు లేకపోవడంతో చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. చివరికి కాళ్లపై పాదాలపై పుండ్లు ఎంతకీ తగ్గని రాచపుండ్లలాగా మారతాయి. డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో టిష్యూస్లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గ్లూకోజ్ అన్నది క్రిములకి ఆహారం అండి. ఎంత ఎక్కువ గ్లూకోజ్ దొరికితే అవి అంత తొందరగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఈ క్రిముల్లో కూడా ఏంటి, ఒక రకం క్రిములు ఉండవు, రకరకాల క్రిములు, గ్రామ్ పాజిటివ్స్ ఉంటాయి, గ్రామ్ నెగిటివ్స్ ఉంటాయి, అనరోబిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో వాటికి ఎంత ఆహారం దొరికితే అంత తొందరగా స్ప్రెడ్ అవుతాయి. సో డయాబెటిక్ ఫుడ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఒక్కరోజు కూడా ఆగడానికి లేదు. ఏదన్నా తేడా అనిపించింది కాల్లో వెంటనే డాక్టర్ గారికి చూపించేసేయాలి. షుగర్లు కంట్రోల్లో ఉంటే పర్వాలేదు. షుగర్లు కంట్రోల్లో లేదు అంటే దీని ఎఫెక్ట్ ప్రతి ఒక్క అవయవం మీద ఉంటుంది. ప్రతి ఒక్క అవయవం యొక్క పనితనం తగ్గడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బేసిక్గా చిన్న సైజ్ రక్త కణాల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో చిన్న సైజ్ రక్త కణాలు ఉండేవి మెదడులో, కళ్ళల్లో, గుండెల్లో, కిడ్నీల్లో, కాళ్ళ వేళ్ళల్లో. సో వీటికి సంబంధించి రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉంటే, వాటిని పేషెంట్కి అవగాహన ఉంటే వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఇన్ని రోజుల్లో చూసి తెలుసుకుంది ఏంటి అంటే, షుగర్ ఎవరిలోనైతే ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుందో, అంటే గ్లైసిమిక్ వేరియబిలిటీ ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లోనే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, అవయవాలు చెడిపోవడం అన్నది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు షుగర్ ఉండడం వల్ల నరాల మీద వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే సెన్సరీ న్యూరోపతి ఉంటుంది. పెరిఫరల్ సెన్సరీ న్యూరోపతి యాజ్ వెల్ యాజ్ మోటార్ న్యూరోపతి ఉంటుంది. వీళ్ళల్లో పాదం యొక్క షేప్ మారిపోతుంది. దానివల్ల ఏంటి, తరచుగా దెబ్బలు తగలడము, ఏదైనా దెబ్బలు తగిలితే తొందరగా మానకపోవడం, వీళ్ళకి స్పర్శ తెలియకపోవడం వల్ల దెబ్బ తగిలింది అని తెలియకపోవడం, వేడి అనేది స్పర్శ లేకపోవడం వల్ల సో వీళ్ళు అది పెద్దగా అయ్యేంత వరకు కూడా చూసుకోరు. అందుకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. మధుమేహం మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో కాళ్లకు పాదాలకు స్పర్శ తగ్గిపోతుంది. ఈ దశలో రోగులు తమ సమస్యను రకరకాలుగా వర్ణిస్తుంటారు. దూది మీద నడుస్తున్నట్టుందని, ఇసుక మీద నడుస్తున్నట్టుందని, గాజు పెంకుల మీద నడుస్తున్నట్టుందని, రాత్రిపూట నిద్రలో కాళ్లు మంటలు పెడుతున్నాయని, గుండు సూదులు గుచ్చినట్టు ఉంటోందని, తిమ్మిర్లు పడుతున్నాయని, చీమలు పాకుతున్నట్టుగా ఉంటోందని చెబుతుంటారు. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. అశ్రద్ధ చేసే కొద్దీ కాళ్లలోనూ పాదాల్లోనూ పుండ్లు పడి అవి మానకుండా పోవడంతో పాటు గ్యాంగ్రీన్ వంటి తీవ్రస్థాయి సమస్యలకు దారితీసి కాళ్లను పాదాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని గుర్తుంచుకోవాలి. మొదట కాళ్ళు ఎక్కడ కూడా ఎరుపు కనిపించినా, వాపు కనిపించినా, గట్టిపడతా ఉంది అన్నా, లేదా పగుళ్ళు ఎక్కువ వస్తున్నా అలర్ట్ అవ్వాలి. వెంబడే వెళ్ళి మీ డాక్టర్ గారిని కలవండి. సో చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటి, యాంటీబయాటిక్స్ లాంటివి ఇస్తే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గోరు కలర్ మారింది, గోరే కదా అని దాన్ని వదిలేస్తే రేపు పొద్దున గోరుతో ఆగదండి, వేలు తీయాలి, కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది.
సో ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా చూస్తూ ఉంటాము. వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ గోరు మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే మొదటి స్టేజ్లో ఎరుపుగా తెలుస్తుంది. ఆ ఎరుపు అన్నది స్ప్రెడ్ అవుతా పోతుంది. ఇంకా ఇంకా ఎక్కువ అవుతే ఒక పస్ అన్నది ఒక చోట చేరి అది ముట్టుకుంటే ఉబ్బులాగా, ముట్టుకుంటే వేడి తగలడం ఇవన్నీ తెలుస్తాయి. అండ్ తర్వాత అప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయలేదు అంటే ఆ పక్కన ఉండే మజిల్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఆ మజిల్ నెక్రోసిస్ అన్నది అవుతుంది. దాని తర్వాత ఇంకా నెగ్లెక్ట్ చేస్తే బోన్ అన్నది చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ చిన్న చేంజ్ అనిపించినా వెంబడే డాక్టర్ గారిని కలవడం బెటర్. సెల్యులైటిస్ లాంటి చేంజ్ ఉంది, ఎరిథిమా లాగా ఉండి ఇన్ఫెక్షన్ అన్నది చర్మం మీద చర్మం కింద మాత్రమే ఉంది అన్నప్పుడు మందులు పెడతామండి. యాంటీబయాటిక్ సపోర్ట్తోని దాన్ని ట్రీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సెల్యులైటిస్ కూడా ఎట్లా మనం యాంటీబయాటిక్స్ మొదలుపెట్టిన తర్వాత ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అది కంప్లీట్గా రిజాల్వ్ అయిపోవచ్చు, లేదంటే ఈ పస్ అంతా ఒక చోటుకు చేరి ఒక యాబ్సెస్ లాగా ఫామ్ అవ్వచ్చు. అట్లా ఫామ్ అయింది అంటే చీమ్ అన్నది శరీరంలో ఎక్కడ వచ్చినా దానికి ఒకటే సొల్యూషన్ అండి, దాన్ని ఆపరేషన్ చేసి తీసివేయడం. దాన్ని ఆపరేషన్కి భయపడి మందులతోనే ట్రీట్ చేద్దామని అనుకుంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా సరైన టైంలో ఇంటర్వ్యూన్ చేస్తే వేళ్ళు కానీ కాలు కానీ మిగిల్చే ఛాన్సెస్ ఉంటాయి. మధుమేహం మూలంగా పాదాలు దెబ్బతినే విషయాన్ని కొన్ని ప్రత్యేక పరీక్షల సాయంతో ముందుగానే గుర్తించవచ్చు. డాప్లర్ అనే పరీక్ష సాయంతో చీలమండలు, మోచేతి వద్ద రక్తపోటు ఎలా ఉన్నది తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. చేతుల్లోని రక్తపోటు కంటే కాళ్లలోని రక్తపోటు తక్కువగా ఉంటున్నట్లయితే దాన్ని అనుమానిత సంకేతంగా తీసుకోవాలి. తరచూ డాప్లర్ పరీక్ష చేయించుకుంటూ ఉంటే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదాన్ని సుమారు 5 నుంచి 10 ఏళ్ల ముందే పసిగట్టి తగిన నివారణ చర్యలు తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉండడం వల్ల చర్మం అన్నది పొడిగా అయిపోవడము, వీళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ అన్నవి ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావడం ఉంటాయి. కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా వారి పాదాలని వారు ఇన్స్పెక్ట్ చేసుకొని చూసుకోవాలి. ఒక అద్దం తీసుకొని పాదాలని ఎగ్జామిన్ చేసుకోవాలి. పగుళ్ళు ఉన్నా, ఎక్కడైనా ఆనల్ మాదిరి ఫామ్ అయినా వెంబడే వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ కాళ్ళల్లో గోర్ల కలర్ ఏదైనా మారింది అంటే దాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు. వెంబడే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ గోరు నార్మల్ కలర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే గోరు థిక్నెస్ పెరిగి కలర్ మారిపోయి అది చెడిపోయింది అంటే దాన్ని తీసేయడం ఒకటే సొల్యూషన్. ఇప్పుడు గోరు తీయించుకోవడానికి భయపడితే రేపొద్దున వేళ్ళకి కానీ కాలికి కానీ ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అంటే ఒక మాయిశ్చరైజింగ్ లోషన్ ఏదన్నా అప్లై చేసి ఒక 1 మినిట్ తర్వాత కాళ్ళు ఎక్కడ అది నిల్వ ఉండకుండా డ్రైగా తుడిచేసి అండ్ ఇంట్లో నడిచినా కాళ్ళకి చెప్పులు వేసుకుని నడవడం, ఒకవేళ గుడికి వెళ్ళినా ఎవరి వెనకాలనైనా నడవడం. అంటే వీళ్ళకి స్పర్శ లేకపోవడం వల్ల ఒక్కోసారి వేడి వీళ్ళకి తెలియకపోయి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇట్లా బేర్ ఫుట్ ఎప్పుడూ నడిచినా ఇంటికి రాగానే కాలంతా ఎగ్జామిన్ చేసుకొని చూసుకోవాలి. అండ్ ఏ చిన్న దెబ్బ తగిలినా దాన్ని అశ్రద్ధ చేయకూడదు. యాంటీబయాటిక్ అన్నది వాడాలి, అప్పుడు మొత్తం మానేదాకా కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. మధుమేహం మూలంగా పాదాలు దెబ్బతినకుండా ఉండేందుకు కాళ్లను, పాదాలను తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ కాసేపు పాదాలను ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో ముంచి శుభ్రం చేసుకోవడం మరీ మంచిది. కాలి వేళ్ల మధ్య, అరికాళ్ల మధ్య తేమ లేకుండా చూసుకోవాలి. నైలాన్ సాక్సులు మాత్రమే వాడుకోవాలి. చెప్పులకు, పాదాలకు మధ్య రాళ్లు పడకుండా చూసుకోవాలి. చెప్పుల్లో మేకులు, ముళ్ల వంటివేమైనా ఉన్నదీ లేనిది తరచూ పరిశీలించుకుంటూ ఉండాలి. మడమపైన ఒత్తిడి పెంచే చెప్పులు ధరించకూడదు. మధుమేహుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే డయాబెటిక్ ఫుట్వేర్ వాడటం శ్రేయస్కరం. కాలిగోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ ఉండాలి. ప్రార్థనా మందిరాలకు వెళ్లినప్పుడు పాదాలకు చెప్పులుండవు. ఇలాంటప్పుడు కొబ్బరి చిప్పలు, పెంకులు వంటివి గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలు పాదాలకు చాలా వరకు సమస్యల్ని తగ్గిస్తాయి.